నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ లెసన్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రోజ్ పాఠ్యాంశం స్వాన్ సాంగ్ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీన్ని యాంటోన్ చెకోవ్ అనేటటువంటి రచయిత రచించడం జరిగింది. ఇది చాలా ఈజీ సమ్మరీ, మీరు ఎగ్జామ్లో ఈజీగా రాయొచ్చు. సో ఈ లెసన్కి సంబంధించినటువంటి సమ్మరీ మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో విత్ కీవర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. చివరి వరకు చూడండి. ద ప్రజెంట్ లెసన్ టైటిల్ నేమ్ ఒకసారి చూడండి, స్వాన్ సాంగ్ విచ్ వాజ్ రిటన్ బై యాంటోన్ చెకోవ్. ఇక్కడ స్వాన్ సాంగ్ అంటే అంశపాట అనేటటువంటి అర్థం రావడం జరుగుతుంది. యాంటోన్ చెకోవ్ రాసినటువంటి ఒక చిన్న నాటకం అనమాట, షార్ట్ ప్లే అనమాట ఇది. ఇక్కడ స్క్రీన్ మీద మీరు ఒక నీటిలో అంశ బాధాకరంగా ఉన్నటువంటి పిక్చర్ని చూస్తున్నారు కదా. సో అంశ పాట అనేటటువంటిది ఏమిటి అనేటటువంటిది కంప్లీట్గా మీకు సమ్మరీ చెప్తున్నప్పుడు థీమ్ ఇవన్నీ చెప్తా, అక్కడ మీకు అర్థమైపోతుంది. ఈ లెసన్కి సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్ అనేటటువంటిది మీరు 2 లైన్లుగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో సమ్మరీ రాసేటప్పుడు అబౌట్ ది ఆథర్ అని హెడ్డింగ్ పెట్టి యాంటోన్ చెకోవ్ గురించి రాయండి. ఆ తర్వాత క్యారెక్టర్స్ గురించి మరియు థీము సమ్మరీ అనేటటువంటి ప్రతి చెప్తా మీకు థీమ్ అనేటటువంటిది మైండ్లో ఉంటుందంటే మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, అబౌట్ ది ఆథర్ యాంటోన్ చెకోవ్. ఫుల్ నేమ్ ఏంటంటే యాంటోన్ పావ్లోవ్ చెకోవ్ అని చెప్పి మీరు సమ్మరీ రాసేటప్పుడు యాంటోన్ పావ్లోవ్ చెకోవ్ అనేటటువంటిది ఫుల్ నేమ్గా మెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ యాంటోన్ చెకోవ్ వాజ్ ఏ రష్యన్ రైటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ వాజ్ బోర్న్ ఇన్ 1860 అండ్ డైడ్ ఇన్ 1904. 1860లో జన్మించడం జరిగింది, 1904లో మరణించడం జరిగింది. ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ ఇన్ ఆల్ ఆఫ్ లిటరరీ హిస్టరీ. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లిటరరీ హిస్టరీలో అందరు కవులలో గొప్ప షార్ట్ స్టోరీలు రాసినటువంటి రచయిత అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ వాజ్ ఏ రష్యన్ ప్లే రైట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్, ఆల్సో డ్రామటిస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. డ్రామాలు రాసినటువంటి వ్యక్తి, నాటకాలు రాసినటువంటి వ్యక్తి, చిన్న కథలను రాసినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఈ వాజ్ ఏ డాక్టర్ బై ప్రొఫెషన్. ఇతను ఒక వైద్యుడు. అదేవిధంగా ఈయన రచనలు అనేటటువంటివి ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు పొందాయి. క్రిటిక్స్ చేత, ఆథర్స్ చేత గౌరవాన్ని తీసుకురావడం జరిగిందనమాట. అట్లాగే యాంటోన్ చెకోవ్స్ ప్లేస్ షార్ట్ స్టోరీస్ యూజువల్లీ డు నాట్ డీల్ విత్ కాంప్లెక్స్ ఐడియాస్ ఆర్ ప్లాట్స్. గొప్ప గొప్ప అనుభవాలు కలిగినటువంటి రచనలకు సంబంధించి, గొప్ప పద్యాలకు సంబంధించినటువంటి, నాటకాలకు సంబంధించినటువంటి ఏవి రాయకుండా ఇతను రిప్రజెంట్ చేసినట్టు, రష్యన్ కాంటెంపరీ లైఫ్ని రిప్రజెంట్ చేసినట్లు ఒక సింప్లిమాటిక్ మేనర్లో అతనికి సంబంధించి గొప్ప గొప్ప లిటరరీ డివైజ్లు ఏవి యూజ్ చేయకుండా ఇక్కడ ఇతను చెకోవ్ మేడ్ ఏ సిగ్నిఫికెంట్ ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్ అండ్ హిజ్ వర్క్స్ ఆర్ ప్రైజ్డ్ ఫర్ దేర్ రిచ్ హ్యూమర్, డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అండ్ డివైజ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే అక్కడ రష్యన్ కాంటెంపరీ లైఫ్లో ఉండేటటువంటి పాత్రలను తీసుకొని హ్యూమన్ నేచర్ని, మనిషి యొక్క మనస్తత్వాలకు సంబంధించినటువంటివి, ఇతను ఒక డాక్టర్ కదా, ఆయన చూసినటువంటి రోగుల వద్ద ఉన్నటువంటి కథలను, రష్యన్ కాంటెంపరీ లైఫ్లో ఉన్నటువంటి సాధారణ వ్యక్తుల వద్ద ఉన్నటువంటి కథలను అన్నిటినీ షార్ట్ స్టోరీలుగా, నాటకాలుగా రాసినటువంటి వ్యక్తి యాంటోన్ చెకోవ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు థీమ్ అనేటటువంటిది చూస్తే ఈ లెసన్ థీమ్ అనేటటువంటిది చాలా ఈజీ. ఒక స్టేజ్ యాక్టర్ తన యొక్క ఫేర్వెల్ స్పీచ్ లాంటిది అనమాట ఈ లెసన్. ఇక్కడ అతని లైఫ్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏంటి అనేటటువంటివి మరొక పర్సన్తో చెప్తున్నట్లు ఉంటుంది. చాలా సింపుల్ థీమ్ ఇక్కడ. ఓల్డ్ ఏజ్, లోన్లీనెస్, ట్రాజెడీ ఆఫ్ ద యాక్టర్స్ లైఫ్. అంటే అతని యొక్క వయసు భారమైనటువంటిది. అతను యాక్టర్ కదా, సో వయసు భారం అయితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక యాక్టరు చిన్న ఏజ్లో బాల నటుడుగా, మధ్యలో హీరోలాగా, ఇంకొన్ని రాళ్ళ అయిన తర్వాత హీరో ఫాదర్ లాగా, ఇంకొన్నాళ్ళ తర్వాత హీరో గ్రాండ్ ఫాదర్ లాగా అయిపోతారనమాట. ఆ వ్యక్తి స్టేజ్ యాక్టర్గా ఉండి ఆయన పర్సనల్ లైఫ్ని పట్టించుకోక చివరికి ఒకటే వ్యక్తిలాగా మిగిలినటువంటి లోన్లీనెస్ అనేటటువంటిది, మరియు అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి ట్రాజెడీ, అంటే తన యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఏంటివి, పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ ఏంటి అనేటటువంటివి కంప్లీట్గా ఉంటాయి. ఇక్కడ స్వాన్ సాంగ్ అనేటటువంటిది మరొకసారి పిక్చర్ చూడండి. స్వాన్ సాంగ్ కామన్లీ రిఫర్స్ టు ఏ ఫైనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ గిచ్చర్ ఆర్గనైటింగ్ ఫ్రమ్ ద మైత్ ఆఫ్ ద డయింగ్ స్వాన్స్ లాస్ట్ సాంగ్స్. అంటే హంసలు అనేటటువంటివి నీటిలో ఒక రకమైనటువంటి శబ్దాలను చేస్తాయి, జీవితాంతం చేస్తాయి.
కానీ ఒకసారి ఏం జరుగుతుందంటే హంసలు కంటిన్యూస్గా ఒక పాటలాగా పాడుతుంటాయి అనమాట. అంటే ఒక డిఫరెంట్ శబ్దాన్ని చేస్తాయంట. ఆ రోజు తన చివరి రోజు అంట. అంటే హంసలు చనిపోయే రోజు ఒక రకమైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి శబ్దాన్ని చేసి చనిపోతాయంట. సో దీన్ని లిటరరీ లైఫ్లో అంటే రచయితలు స్వాన్ సాంగ్ అనేటటువంటిది చివరి పాటగా, ఫేర్వెల్ స్పీచ్గా, ఏదైనా చివరిగా జరిగేటటువంటి అంశాలకు రిఫర్ చేస్తూ రచనలు చేశాను అనమాట. సో స్వాన్ సాంగ్ అనేటటువంటి థీమ్ అదనమాట. సో ఇక్కడ క్యారెక్టర్స్ 2 ఉంటాయన్నమాట. ఇవి రష్యాకు సంబంధించినటువంటి పేర్లు, ఇంగ్లీష్ పేర్లు ఏం కావు. ఇక్కడ చూడండి, వ్యాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటిది ఇక్కడ ఒక పర్సన్, ఇతను స్టేజ్ యాక్టర్ అనమాట. అదేవిధంగా నికితా ఇవానిచ్ అనేటటువంటిది ఆ థియేటర్లో పనిచేసేటటువంటి ఒక ప్రాంప్టర్ అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి కుర్చీలను అన్నింటిని శుభ్రం చేస్తూ, అదేవిధంగా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి వాళ్ళకు డైలాగ్స్ అనేటటువంటివి అందించడం, ఆ స్టేజ్ మీద ఏ యాక్టింగ్ తర్వాత ఏది జరగాలి, అంటే ఏ పర్ఫార్మెన్స్ తర్వాత ఏది జరగాలి అనేటటువంటి ఆ సన్నివేశాలను నిర్దేశించేటటువంటి వ్యక్తిని మనం ప్రాంప్టర్ అని చెప్తాం అనమాట. అంటే వాళ్ళ యొక్క డైలాగ్స్ని, వాళ్ళు ఏమేమి మాట్లాడాలనేటటువంటి ధ్వనులను అక్కడ వాళ్ళకంటే ముందే థియేటర్ బ్యాక్ సైడ్ ఉండి, పరదా వెనకాల ఉండి ఒక వాళ్ళకు డైలాగ్ డెలివరీ అనేటటువంటిది ఇచ్చేటటువంటి వ్యక్తిని ప్రాంప్టర్ అనమాట. సో ఇక్కడ ప్రొటాగనిస్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరు? వ్యాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి వ్యక్తి చూసినట్లయితే ఏ 68 years old యాక్టర్ హూ హ్యాస్ స్పెంట్ 45 years ఆన్ స్టేజ్. అంటే అతను నాటక జీవితంలోనే 45 సంవత్సరాలు ఉన్నాడు. ఒక 68 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి వ్యాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి వ్యక్తి. వన్స్ టాలెంటెడ్ అండ్ అడ్మైర్డ్ బట్ నౌ ఓల్డ్, లోన్లీ అండ్ ఫుల్ ఆఫ్ రిగ్రెట్ లైఫ్. అంటే అతను ఒకప్పుడు ఎంగేజ్లో ఉన్నప్పుడు చాలామంది ఆడియన్స్ చేత అడ్మైర్ ఉన్నటువంటి నటుడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే లోన్లీనెస్తో, ఓల్డ్ మనిషిగా తన లైఫ్ అంతా రిగ్రెట్నెస్తో ఉన్నాడు అనమాట. ఈజ్ ద సెంట్రల్ క్యారెక్టర్ ఆఫ్ ద ప్లే ఈజ్ ఎసెన్షియల్లీ కన్ఫ్యూజన్ అండ్ ఫేర్వెల్. ఈ లెసన్లో ఏ రకమైనటువంటి కంక్లూజన్ అనేటటువంటిది ఏముండదు. మొత్తం ఒక కన్ఫ్యూజన్ లాగా అతను బాధపడుతున్నటువంటి, తను రిగ్రెట్గా ఉన్నటువంటి తన మెమోరీస్ని మొత్తాన్ని కూడా ఈ వ్యాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి ఎవరైతే ప్రొటాగనిస్ట్ హీరో ఉన్నాడో అతను స్టేజ్ ఆ ఎంటీ థియేటర్లో కూర్చొని మాట్లాడుతుంటాడు అనమాట. ఆ కథను మొత్తం తన జీవితంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ నికితా ఇవానిచ్ అనేటటువంటి థియేటర్ ప్రాంప్టర్కి చెప్తాడనమాట. సో ఇక్కడ మనం సమ్మరీ అనేటటువంటిది చూద్దాం. సో ఇక్కడ సమ్మరీ అనేటటువంటిది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే యాంటోన్ పావ్లోవ్ రాసినటువంటి 2 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, వ్యాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి వ్యక్తి హీరో. సో ఆయన నాటకాలు వేసి ఇంకా ఆయన జీవితంలో గొప్ప ఆడియన్స్ చేత గుర్తింపు పొంది ఆ తర్వాత ఎవరు గుర్తించినటువంటి ముసలి దశకు తన యాక్టింగ్ అనేటటువంటిది మారుతూ వచ్చిందనమాట. సో వన్ డే అక్కడ బిగ్ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత వ్యాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి వ్యక్తి మనుషులందరూ వెళ్ళిన తర్వాత తన డ్రెస్ తీసి, తన మేకప్ తీసి పెట్టేంత ఓపిక కూడా లేకుండా అక్కడనే ఎంటీ థియేటర్లో కూర్చొని అతను బాధపడుతున్నట్లు, అతను దుఃఖిస్తున్నట్లు ఉంటాడనమాట. సో ఆ థియేటర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఓన్లీ థియేటర్ ప్రాంప్టరు ఇంకా ఈయన కంటే ఎక్కువ ముసలోడు అయి ఉంటాడు. ఆయనకు ఇల్లు ఇడుపు అనేటటువంటి ఏం లేకుంటాడు, ఆయన అక్కడనే తిని అక్కడనే అనుకుంటాడు. సో ఆ థియేటర్ ప్రాంప్టర్ అనేటటువంటి వ్యక్తి ఈ యాక్టర్ వద్దకు వచ్చి కూర్చుంటారు. వాళ్ళిద్దరు ఒక డిస్కషన్ చేస్తారు, వాళ్ళిద్దరు మెమోరీస్ని షేర్ చేసుకుంటారు. ఇది ఈ లెసన్కి సంబంధించినటువంటి సమ్మరీ. ఇందులో ఏమేమి ఉంది, యాంటోన్ చెకోవ్ ఎట్లా డీల్ చేసిండు అనేటటువంటిది చూద్దాం. ద ప్లే వాజ్ రిటర్న్ బై ద ఫేమస్ రష్యన్ ప్లే రైట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్ యాంటోన్ పావ్లోవ్ చెకోవ్. ఇక్కడ మీరు అబౌట్ ది ఆథర్ అని పెట్టి ఇంతవరకు రాసి ఆయనకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు నేను అబౌట్ ది ఆథర్లో చెప్పింది రాయండి. ద స్టోరీ ప్లేస్ స్పీక్స్ అబౌట్ వేరియస్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఇన్ షార్ట్, ద రైటర్ చెకోవ్స్ ఈజ్ షోయింగ్ ద డార్క్ అండ్ ఈడెన్ సైడ్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ త్రూ ప్రొటాగనిస్ట్ వ్యాసిలీ సెట్లోవిడోవ్. అంటే ఇక్కడ ఈ హీరో అయినటువంటి వ్యాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి వ్యక్తి ఆయన హీరో లాగా, విలన్ లాగా, జోకర్ లాగా వివిధ పాత్రలు వేసిండు కదా యాక్టర్గా. ఆయన జీవితంలో ఉన్నటువంటి హిడెన్ లైఫ్లో ఉన్నటువంటి సీక్రెట్స్ని, ఆయన జీవితంలో ఉన్నటువంటి వేరియస్ ఆస్పెక్ట్స్ని అన్నిటిని కూడా మనకు చెకోవ్ చెప్తున్నాడు అనమాట. ద ప్లే కాంప్రమైజ్ విత్ 2 క్యారెక్టర్స్, వ్యాసిలీ సెట్లోవిడోవ్ ఏ 68 years old థియేటర్ ఆర్టిస్ట్ అండ్ నికితా ఇవానిచ్. అంటే వాళ్ళిద్దరు జీవితంలో
వాళ్ళు కోల్పోయినవన్నిటిని గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇక్కడ నిఖితా ఇవానిచ్ ద థియేటర్స్ ప్రాంప్టర్, ఆయన తెలుసు కదా, థియేటర్ బ్యాక్ సైడ్ ఉండి వాళ్ళకు డైలాగ్స్ డెలివర్ చేస్తున్నటువంటి ప్రాంప్టర్. ద క్యారెక్టర్ నిఖితా ఇవానిచ్ ఈజ్ యాన్ ఓల్డ్ మ్యాన్, అంటే ఆయన చాలా ముసలి వ్యక్తి, విత్ మోర్ ఏజ్ దెన్ ద ప్రొటాగనిస్ట్, అంటే ఈ వ్యాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి పర్సన్ ఉన్నాడు కదా, ఆయన కంటే కూడా ఎక్కువ ఏజ్ అయినటువంటి వ్యక్తి అనమాట. సో ఇక్కడ కథానాయకుడు ఎలా ఉన్నాడు అనేటటువంటి అంశాలను చూద్దాం. ఇక్కడ ఇన్ ద ప్లే ప్రొటాగనిస్ట్ ఈజ్ వైడ్లీ డ్రంక్ అండ్ స్టక్ ఇన్సైడ్ ద ఎంటీ థియేటర్, ఆ ఎంటీ థియేటర్లో కూర్చున్నాడు అనమాట. కూర్చున్న తర్వాత ఈ ఈజ్ నేరేటింగ్ ఈజ్ రెమినిసెన్స్ విత్ నిఖితా ఏ ప్రాంప్టర్, అంటే తన జీవితంలో ఉన్నటువంటి అంశాలను అన్నింటినీ కూడా అక్కడ చెప్తున్నాడు అనమాట. యాక్చువల్లీ ఏమైంటుంది, ఆ ఎంటీ థియేటర్లో ఆ స్టేజ్ యాక్టర్ అయినటువంటి వ్యాసిలీ సెట్లోవిడోవ్ తన యాక్టింగ్ చేసి మిగతా ఆడియన్స్ అందరు వెళ్ళిపోయిన తర్వాత తన మేకప్ కిట్, తన డ్రెస్ అంతా ఇప్పుకోలేక అక్కడనే ముసలోడ ఉండు కాబట్టి 68 years ఉన్నాయి కదా, అక్కడనే కూర్చున్నాడు అనమాట. సో ఆయన బాధపడుతున్నాడు, అయ్యో నాకు ఇల్లు లేదు, పెండ్లం లేదు అనేటటువంటి ఫీలింగ్లో బాధపడుతున్నాడు. ఆయన యాక్టర్గా ఉన్నప్పుడు ఒక ఆమెను లవ్ చేసాడు. ఆమె నేను నీ యాక్టింగ్ని మాత్రమే లవ్ చేసినా, నిన్ను లవ్ చేయలేను, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి ఆమె దొబ్బేసింది. సో ఆ తర్వాత ఆయనకు పెళ్లి కాలేదు, ఇల్లు లేదు, ఫ్యామిలీ లేదు, తన పర్సనల్ లైఫ్ని ఏది చూసుకోలేడు. ఇక హీరోలాగా, విలన్ లాగా, జోకర్ లాగా అన్ని క్యారెక్టర్లు చేసి ముసలాడు అయిపోయాడు. సో ఆ ఎంటీ థియేటర్లో కూర్చొని అయ్యో నేను ఇట్లా అయిపోతుంది కదా, ఒకప్పుడు నన్ను ఆడియన్స్ అందరు గుర్తుపట్టేటోళ్ళు, ఇప్పుడు నేను ముసలోడినైనా నన్ను ఎవరు గుర్తుపట్టరు అని చెప్పి బాధపడుతుంటే అక్కడ థియేటర్ ప్రాంప్టర్ వచ్చి ఆయన కథనంతా వింటున్నాడు అనమాట. ఆ ఎంటీ థియేటర్లో ఆయన తన జీవితాన్ని పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లు ఆ ఎంటీ థియేటరే తన లైఫ్ సింబాలిజంగా వ్యాసిలీ సెట్లోవిడోవ్ ఫీల్ అవుతుంటాడు అనమాట. సో ఈ ఫేస్డ్ డ్యూరింగ్ ఈజ్ ఓల్డ్ డేస్, అంటే ఆయనకు సంబంధించినటువంటి శేష జీవితంకి సంబంధించినటువంటి పాస్ట్ గ్లోరీస్ని, తన మెమొరీస్ని అంతా నిఖితా ఇవానిచ్కి చెప్పుకుంటూ బాధపడుతున్నాడు అనమాట. వైల్ యాక్టింగ్ డూయింగ్ ఈజ్ ఎంగేజ్ సడన్లీ ఈ ఫీల్స్ లో అండ్ స్పిల్స్ అవుట్ ద అన్సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ ఆఫ్ హిస్ లైఫ్, అంటే తన జీవితంలో అన్సక్సెస్ఫుల్ లవ్ అయింది కదా, ఆమె అతని యాక్టింగ్ మాత్రమే లవ్ చేసినా నేను లవ్ చేయలేనని చెప్పి వెళ్ళిపోయింది కదా, ఆయన ప్రొఫెషన్లో ఆయన ఆ ఎంటీ థియేటర్ లాగా అట్లే మిగిలిపోయినంట. అంటే ఆయన ప్యాషన్ వల్ల, తన స్కిల్ వల్ల తను అలోన్గా సెల్ఫ్ రిఫ్లెక్షన్గా తన పాస్ట్ గ్లోరీస్, పాస్ట్ లైఫ్ని, లోన్లీనెస్ని, ఏజింగ్ అయింది కదా, 68 years అయింది కదా, స్వాన్ సాంగ్ లాగా ఫేర్వెల్గా ఆ నిఖితా ఇవానిచ్కు చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో చాలా అంశాలు ఫర్గెట్ అయినటువంటివి, అంటే లైఫ్లో మర్చిపోయినటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చెకోవ్కు ఈ నాటకంలో ప్రదర్శిస్తున్నట్లు ఈ వ్యాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి వ్యక్తి ఆ నిఖితా ఇవానిచ్కు చెప్తున్నాడు అనమాట. అంటే తన ఎమోషనల్ లైఫ్ని, తను కోల్పోయినటువంటి లాస్ట్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్గా ఈ కన్వర్జేషన్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతుందనమాట. అంటే ఆయన ప్యాషన్ వల్ల ఓల్డ్ మ్యాన్ అయ్యి ఆయన రియాలిటీని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుందనమాట. అంటే నిఖితా ఇవానిచ్ అనేటటువంటి వ్యక్తికి ఈ ఒక ఏం లైఫ్ లేదు, ఆయన కూడా థియేటర్ ప్రాంప్టర్ లాగా ఉన్నాడు. ఈ వ్యాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి వ్యక్తికి అనేక మంది ఆడియన్స్ ఉన్నారు, జీవితం ఉంది, కానీ ఆయన ఏం సంపాదించుకోలేడు. కేవలం పర్సనల్ లైఫ్ని ఏదిని పట్టించుకోకుండా కేవలం స్టేజ్ యాక్టింగ్ని పట్టించుకోవడం వల్ల అదంతా పోయిందనమాట. ఇక వాళ్ళిద్దరి మధ్యలో థియేటర్ ప్రాంప్టర్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరి మధ్యలో షేక్స్పియర్ డైలాగ్స్ మధ్యలో ఒక కన్వర్జేషన్లు వచ్చినాయి. వాళ్ళిద్దరూ స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేస్తున్నప్పుడు ఈ ప్రాంప్టర్ ఎలా తనకు సపోర్ట్ చేస్తుండే అనేటటువంటివి కూడా మాట్లాడుకున్నాడు. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత ద లాస్ట్ ప్లే ద ఈజ్ పర్ఫార్మెన్స్ డిస్కవరింగ్ డైలాగ్స్ షేక్స్పియర్స్ విత్ ఓన్లీ నిఖితా యాజ్ ఏ ఆడియన్స్ ఈ స్వాన్ సాంగ్, అంటే ఆ నిఖితా ఇవానిచ్ అనేటటువంటి ప్రాంప్టర్ ముందల ఈ వ్యాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి వ్యక్తి తన ప్యాషన్ని షేక్స్పియర్స్ డైలాగ్స్తో ఆ నాటకంగా తన జీవితం కూడా ఎంటీ థియేటర్ లాగా సింబాలిజం అయిపోయింది అనేటటువంటి తన రిగ్రెట్నెస్, ట్రాజెడీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో స్టేజ్ యాక్టర్గా ఈడెన్ సైడ్లో ఉన్నటువంటి తన పర్సనల్ లైఫ్, తన లవ్, ఇవన్నీ కూడా మిస్ అయిపోయిన మెమోరీస్ని అన్నింటినీ కూడా 68 years కలిగినటువంటి వ్యాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి వ్యక్తి ఈ నిఖితా ఇవానిచ్ ముందల మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇక్కడ స్వాన్ సాంగ్ అనేటటువంటిది ఏంటి, తను చనిపోతున్నప్పుడు ఎలా పాట పాడుకుంటుందో ఈ వ్యాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి వ్యక్తి కూడా తను స్టేజ్ యాక్టర్గా పదవి అనేటటువంటిది, అంటే ఆ స్టేజ్ యాక్టర్గా తన యొక్క పూర్తిగా పర్ఫార్మెన్స్లో ఆపేసే మూమెంట్లో స్వాన్ సాంగ్గా ఎంటీ థియేటర్ని చూస్తూ నా జీవితం కూడా ఎంటీగా అయిపోయిందని చెప్పి తన ఆర్టిస్టిక్ ప్రొఫెషన్ని,
ప్రొటాగనిస్ట్ అయినటువంటి ఈ వాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి వ్యక్తి బాధపడుతున్నాడు అనమాట. సో ఇక్కడ కంక్లూజన్లో ఏముంటుందంటే, thus the play is both touching and tragic. It shows how an actor who once lived for applause must finally face silence, loneliness and death with only his art to comfort him అని చెప్తున్నాను అనమాట. అంటే ఈ యొక్క కంక్లూజన్ అనేటటువంటిది పావ్లోవిచ్ ఏం చెప్తున్నాడంటే, తన యొక్క రంగస్థలం మీద ఉన్నటువంటి వాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి వ్యక్తి చివరికి తన పర్సనల్ లైఫ్ను పట్టించుకోక లోన్లీనెస్గా డెత్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లు స్వాన్ సాంగ్ లాగా తన స్టేజ్ యాక్టింగ్ అంతా కూడా అయిపోయింది. ట్రాష్, ఏం లేదు ఈ లైఫ్ అంతా కూడా. ఏ లైఫ్లో నన్ను ఒకప్పుడు హీరో లాగా చూసిండ్రు, తర్వాత ఫాదర్ లాగా చూసిండ్రు, తర్వాత జోకర్ లాగా చూసిండ్రు, ఇప్పుడు నన్ను యాక్టర్ లాగా కూడా గుర్తించలేని పొజిషన్లో నేను వచ్చినా అని చెప్పి ఆ ఎంటీ థియేటర్ని సింబాలిజంగా చూపిస్తున్నట్లు చెప్తున్నారు అనమాట. సో మీకు సమ్మరీ అనేటటువంటిది ఏంటి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి స్టేజ్ యాక్టర్. ఆయన పేరేంటి, వాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి రష్యన్ స్టేజ్ యాక్టర్. సో ఆయన ఒకరోజు పెద్ద పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఎంటీ థియేటర్లో కూర్చొని ఆ మేకప్ తీయకుండా అలాగే బాధపడుతున్నాడు. సో ఆ థియేటర్లో ఉండేటటువంటి ప్రాంప్టర్ ఆ ముసలోడు ఈయన దగ్గరికి వచ్చిండు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్కషన్ అనేటటువంటిది జరిగింది. ఇది లెసన్కి సంబంధించినటువంటి సారాంశం. మీకు తెలుగులో కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది, దీన్ని స్క్రీన్ షాట్లో తీసుకోండి. ఇక్కడ వాసిలీ సెట్లోవిడోవ్ అనేటటువంటి ప్రొటాగనిస్టు ఎలా బాధపడ్డాడంటే, స్వాన్ సాంగ్ లాగా చివరి పాటలాగా తన పర్సనల్ లైఫ్లో ఏమీ లేదనేటటువంటి ఎంటీ థియేటర్ సింబాలిజంగా బాధపడ్డాడని చెప్పి మీ సొంత మాటల్లో యాంటోన్ చెకోవ్ గురించి ఈ సమ్మరీ గురించి మీకేమర్థమవుతుంది, ఈ థీమ్కి సంబంధించి ఓల్డ్ ఏజ్, లోన్లీనెస్, ట్రాజడీ ఆఫ్ యాక్టర్స్ లైఫ్ అని చెప్పి వీటన్నిటిని హెడ్డింగ్స్ పెట్టి ఈ కీవర్డ్స్తో మీరు ఈ సమ్మరీ అనేటటువంటిది రాయండి. ఐ హోప్ మీ అందరికి ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.